హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ అదాని పోర్ట్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, వీళ్ళ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వీళ్ళ ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంది, రిస్క్స్ ఏంటి, అలాగే పాజిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అదాని పోర్ట్స్ ఆల్మోస్ట్ 30,000 crores టర్న్ ఓవర్ అయితే అచీవ్ చేశారు. లాస్ట్ ఇయర్ కన్నా చాలా మంచి టర్న్ ఓవర్ అయితే నమోదు చేశారు. అలాగే మార్జిన్స్ వచ్చేసరికి ఎబిటా మార్జిన్ ఆల్మోస్ట్ 60% ఉంది, విచ్ ఇస్ హ్యూజ్. జనరల్గా చాలా కంపెనీస్కి డ్రీమ్ అనమాట 60% అచీవ్ చేయడం అనేది. బట్ అదాని పోర్ట్స్ అది అచీవ్ చేసింది. ఓన్లీ రీజన్ బీయింగ్ వీళ్ళు కంటిన్యూస్గా పోర్ట్స్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ కొలంబోలో, ఇంకా వేరే వేరే కంట్రీస్లో కూడా పోర్ట్స్ని ఎక్వైర్ చేసుకుంటున్నారు. సో దానివల్ల వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ చాలా హైలో అయితే ఉన్నారు. ఇదొకటే కాకుండా వీళ్ళు చాలా ల్యాండ్ బ్యాంక్స్ ఎక్వైర్ చేశారు. అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చారు. సో దానివల్ల వీళ్ళ ఫ్యూచర్ అవుట్లుక్ ఆల్మోస్ట్ 10-15 years వరకు చాలా స్టేబుల్గా ఉండే కంపెనీ అని మనం భావించవచ్చు. సో స్టాక్ పరంగా చూస్తే కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది లాస్ట్ 1 yearలో చూస్తే. అలాగే డివిడెండ్స్ కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేస్తూ వెళ్తున్నారు. ఈ కంపెనీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూద్దాము. ఒకటి మేజర్గా జియోపొలిటికల్ రిస్క్స్. జియోపొలిటికల్ రిస్క్ అంటే ఎక్కడైనా వార్ సిచ్యువేషన్ ఉంటే కనుక వీళ్ళ ట్రేడ్స్ తగ్గుతూ ఉంటాయి. ట్రేడ్ తగ్గితే పోర్ట్లో బిజినెస్ కూడా తగ్గుతుంది. సో ఇది మేజర్ రిస్క్. అలాగే కరెన్సీ రిస్క్ ఉంటుంది. అలాగే వీళ్ళ ఫ్యూచర్ అవుట్లో కూడా బెటర్గా ఉంది. క్యాపెక్స్ ప్లాన్స్ బాగున్నాయి. బారోయింగ్స్ పెరిగాయి, అది కొంచెం రిస్క్. బట్ బారోయింగ్స్ అన్ని కూడా క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాని నుంచి వచ్చే టర్న్ ఓవర్ కూడా ఫ్యూచర్లో బెటర్గానే కనిపిస్తుంది. సో ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి కంపెనీ అప్డేట్స్ అలాగే సెక్టర్ ఇన్సైట్స్ కోసం మా స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.